వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి పాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి చంద్రుడా రా రా. ఇంద్రుడై రాధిరా. ఏనాడు నీ పరిపాలన మాకు వరం నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ గాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మా వైఎస్ఆర్ పార్టీ అరాచక పాలనని
అంతమొందించడంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి నగర కమిటీ ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళు ఆకలితో ఉండకూడదు, ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు నగర కమిటీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరినీ కూడా నగర అధ్యక్షుడితో పాటుగా నగర కమిటీ అందరినీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి 100 అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరంలో పరుగులు తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వానికి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పూర్తిగా ఇదే స్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం ప్రభుత్వంలో పెద్దల నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 200 అన్నా క్యాంటీన్ల ద్వారా లక్షలాది మంది ప్రజానీకానికి 5 రూపాయలకే భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాడికి 5 రూపాయలు పెట్టి అన్నం ముద్దను లాక్కొని దాన్ని తీసేసి ఇవ్వడం జరిగింది. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రాగానే రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మా జనార్దన్ గారి విజయానికి కృషి చేసిన నగర పార్టీ ఆధ్వర్యంలో, తర్వాత జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఇక మా ఒంగోలు నగరంలో గత ఎన్నికల్లో విజయం తర్వాత నుంచి కూడా ప్రతిరోజు కూడా 4 అన్నా క్యాంటీన్లో 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈరోజు ఒంగోలు నగర కమిటీ ఆధ్వర్యంలో 3 అన్నా క్యాంటీన్లో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితోటి అన్ని కార్యక్రమాల్లో సంక్షేమానికి సంబంధించిన ప్రజలకు సేవా కార్యక్రమాల్లో నగర కమిటీ ముందుండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత తెలుగుదేశం పార్టీ హయాంలో పేదవాడి కడుపు నింపడం కోసం అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే పేదవాడికి కడుపు నింపే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం, మొట్టమొదటిగా అన్నా క్యాంటీన్లు మూసివేయటం, పేదవాడిని కడుపు కొట్టే విధంగా ప్రవర్తించాడు. తర్వాత మళ్ళీ మా కూటమి ప్రభుత్వం జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట చెప్పిన మాట తీరుగానే అన్నా క్యాంటీన్ రేపు ఆగస్టు 15న ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. అయితే ఒంగోలు నగరంలో మా ప్రీతమ నాయకులు, మా శాసనసభ్యులు శ్రీ దామచల్ల జనార్దన్ గారు ఒక పిలుపునిచ్చారు. ఈలోపు మనం అన్నా క్యాంటీన్ నిర్వహిద్దాం, పేదవారికి ఉచితంగా అన్నం పెడదామని చెప్పిన ఆయన పిలుపు మేరకు విరాళం ఇవ్వడం కోసం దాతలు విస్తృతంగా స్పందించి వారు ముందుకొచ్చి విరాళాలు ఇవ్వటం అన్నా క్యాంటీన్లకి. ఈ అన్నా క్యాంటీన్లు ఈ రోజుకి కూడా దాదాపు 52 రోజుల నుంచి నిరవధికంగా జరుగుతూ ఉన్నాయి. ముందుగా మా శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. అలాగే ఈరోజు మా నగర కమిటీ ఆధ్వర్యంలో మేము మొన్న సమావేశం ఏర్పాటు చేసుకొని అన్నా క్యాంటీన్లో మనం కూడా ఒకరోజు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పన్నాం. దానికి అందరూ తరువుగా స్పందించారు. మా కమిటీ సభ్యులందరూ 3 క్యాంటీన్లో 3 భాగాలకు విడిపోయి అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈరోజు అతిథులుగా విచ్చేసిన మా అన్న మంత్రి శ్రీనివాసరావు గారికి, మరొక అన్న కామపల్లి శ్రీనివాసరావు గారికి నగర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను.